హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 7 తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మార్చి 11వ తారీఖు 2026 అండి. వీళ్ళు వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ఇక ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియ ఎట్టకేలకు మోక్షం లభించనుందన్నమాట. వివిధ శాఖల విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడంతో పాటు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించేందుకు అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు. ఇక క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కేడర్లోనూ ప్రమోషన్లు కల్పించేలా కార్యాచరణ రూపొందించారు. కొన్నేళ్లుగా ప్రమోషన్ల ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఉద్యోగులు నిరుత్సాహంతో అయితే ఉన్నారు. దీంతో ఈ నేపథ్యంలో ఒకేసారి 74 మంది అధికారులు ప్రమోషన్ కల్పించారు. ఇందులో మండల స్థాయి కీలకంగా వివరించిన 50 మంది ఎంపీడీఓలు, డిపిఓలకు, డిప్యూటీ సీఈఓ క్యాడర్లకు ప్రమోషన్ లభించాయి. దీంతో 50 నుంచి 60 మంది ఎంపీడీఓల పోస్టులు ఖాళీగా ఏర్పడ్డాయి అనమాట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 110 వరకు ఎంపీడీఓల పోస్టులు ఖాళీగా ఉండగా వీటిని భర్తీ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా రాష్ట్రంలో 7 జోన్ల పరిధిలో మొత్తం 680 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం 478 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 202 పోస్టులు భర్తీకి నోచుకోలేదన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 200 పైగా సీనియర్ అసిస్టెంట్లు, ఇక 400 పైగా జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఆశ పెట్టుకున్నారనమాట. ఎంపీడీఓలుగా, సూపరింటెండెంట్లుగా, ఎంపీఓలుగా అయితే మారబోతున్నారనమాట. సో మొత్తానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రమోషన్లకు సంబంధించి కసరత్తు ప్రారంభమైనట్టు మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల అంశం పైన మరోసారి చర్చకి వచ్చిందనమాట. ఒకవైపు స్వయాన సిఎస్ రామకృష్ణారావు జీతాలు వ్యవహారాన్ని కుదపగా, మరోవైపు విద్యా కమిషన్ సైతం టీచర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల అంశం సామాన్య మధ్యతరగతి ప్రజల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఫంక్షన్లు, గ్రామాల రచ్చబండ దగ్గర ఏ 5-6 కలిసినా కూడా ఇంత భారీ జీతాలు ఇస్తున్నారా అని వినిపిస్తుంది అనమాట. స్వీపర్ జీతం నెలకు 2 లక్షలు, కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే సూపరింటెండెంట్కి ఏమో, ఇంజనీర్కి 7 లక్షలంట. ఇంతలా ఎలా పెంచారు అంటూ మధ్యతరగతి ప్రజలు మండిపడుతున్నారు. ఈ జీతాల లెక్కల చెప్పినా ఎవరు కాదు. ఉపాధ్యాయుల జీతాలపైన విద్యా కమిషన్ వివరించగా స్వీపర్, అదేవిధంగా ఎస్సీ జీతాల స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు లేరెత్తారు. 2-3 రోజుల్లో పాటు ఇటు ఇద్దరు జీతాల విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంతో చర్చకు తెరలేపారన్నమాట. జీతాల వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉందని గత బీఆర్ఎస్ పాలకుల ప్రభుత్వ నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపణలు చేసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో ఇక గత నెల చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆవిరిపేటలో ఆడిటోరియంలో 16వ ఆర్థిక కమిషన్ సిఫారసులో జరిగిన సమావేశానికి హాజరు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇక ఇచ్చిన జీతాలు పోలిస్తే 2025 నాటికి 300% పెరిగాయని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 ఇంతలు పెరిగిందన్నారు. 2 పే రివిజన్ కమిషన్ సిఫారసు మూలంగా ఇంత భారీగా వేతనాలు పెన్షన్లు పెరిగాయని స్పష్టం చేశారు. 2014 ప్రతి నెల కూడా 1500 కోట్లు, ఇప్పుడేమో 6000 కోట్లకు చేరుకుందని, ప్రస్తుతం ప్రతి నెల వేతనాలు, పెన్షన్ల కోసం 6000 కోట్లు చొప్పున విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సూపరింటెండెంట్, ఇంజనీర్కు 7 లక్షల పైగా, స్వీపర్కు, అటెండర్కు 2 లక్షల వరకు ఉందని చెప్పేసి తెలియజేసే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మార్చి 3వ తేదీలో హోలీ పండుగ సందర్భంగా డిఏ ప్రకటన జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి వెహికల్లతో ఎదురుచూశారు. కానీ ఉద్యోగులకు సంబంధించి ప్రకటన అయితే ఎలాంటిదైతే నోచుకోలేదన్నమాట. దీంతో ముఖ్యంగా 7వ వేతన సంఘం డిసెంబర్ నెలలో ముగిసినప్పటికీ 8వ వేతన సంఘం ఇంకా అమల్లోకి రాలేదన్నమాట. 7వ వేతన సిఫారసులకు అనుగుణంగానే డిఏ ప్రకటిస్తూ వస్తుంది, అంతా ఎదురుచూశారు. అయితే తాజాగా ఏదైతే వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే మార్చ్ చివరి వారంలో కానీ ఏప్రిల్ మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటన చేయవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారనమాట. సో దీనిపైన ఇంకా అలాంటి అధికార ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. కానీ ఇటీవల కాలంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తమ రాష్ట్ర ఉద్యోగులకు డిఏ పెంపు ప్రకటించాయి. అయితే ఈ డిఏ పెంపు పైన దేశవ్యాప్తంగా సుమారు 1 కోటికి పైగా ఉన్నటువంటి ఉద్యోగులు, పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారనమాట. డేరెన్స్ అలవెన్స్ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి డిఏ అనేది మరో 10 రోజుల్లో డిఏ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు, భారీగా పెరగబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యా సంవత్సరం ముగుస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణలో మాత్రం ఆగడం లేదు. కృత్రిమ మేధస్సు టూల్స్ను వినియోగించే అభ్యాసం సామర్థ్యం పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా 715 ప్రాథమిక,
అంటే ఏ టూల్స్ ఉన్నాయి కదా వాటిని ఎలా అంటే ఎలా వాడుకోవాలి ఏంటనేది విద్యార్థులకు ఎలా బోధించాలి దీనిపైన ప్రాథమికోన్నత పాఠశాలలో ఏఎక్స్ఎల్ అనే కార్యక్రమాన్ని ఏదైతే అమలు చేస్తున్నారో సంగతి ఈ కార్యక్రమం దాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆయా పాఠశాల టీచర్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ నెల 11న సగం మందికి, మిగిలిన సగం మందికి 12వ తారీఖునైతే శిక్షణ అయితే ఇవ్వనున్నారన్నమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ సంస్థలో 2016 డిసెంబర్ 4 ముందు పవర్ యుటిలిటీలో అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు శాశ్వతంగా పవర్ యుటిలిటీ కల్పాలని 2026 పిఆర్సీ అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ అయితే చేసిందనమాట. సో అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ యాసిడ్ దాడి బాధలకు ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు సుమారు అన్ని రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం లేదనే పక్షంలో జీవన వృత్తి సమానమైన నెలవారీ గౌరవ వేతనం కూడా చెల్లించాలని కోరింది. యాసిడ్ దాడులకు బాధితులు వికలాంగులకు హక్కుల చట్టం 2016 కింద వికలాంగుల గుర్తించి కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యంలో సుప్రీంకోర్టులో చర్చ అయితే జరుగుతుందన్నమాట. మొత్తానికైతే అప్డేట్ అయితే ఇచ్చారు.